సో ఫస్ట్ టైం మహానాడు హైబ్రిడ్ మోడల్లో చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? దీని స్పెషల్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నా దేశం నా బాధ్యత అనే నినాదంతో ఏదైతే ఇచ్చారో వారు నారా లోకేష్కి పట్టాభిషేకం జరగబోతుందని గట్టిగా మీడియా సర్కిల్స్లో ప్లస్ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతుంది. అది నిజమేనా? నో, అలాంటిది ఏం లేదమ్మా. ఇది ఓన్లీ అంటే మావిగన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? తిరిగి అధికారంకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి కొలికపొడికి కేసినేని చిన్ని గారికి అసలు ఇష్యూ ఏంటి? మీ వరకు వచ్చినప్పుడు ఏం జరిగింది అసలు? మా ఫేస్ వల్లే మేము గెలిచామనే భావనలో ఉంటే ఎవరు ఏం చెప్పలేమండి. పవన్ కళ్యాణ్ నేను ఎంత టీడీపీని గౌరవిస్తున్నానో టీడీపీ కూడా జనసేనని అంతే గౌరవించాలని అంటున్నారు. అలాగే అక్కడ సంఖ్యాబలంగా ఉన్నటువంటి వారికి, సంఖ్య తక్కువ ఉన్నటువంటి వారికి ఆకువేడి ఇష్యూలో మీ టీడీపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? ఇది అది వాళ్ళ మతాల మధ్యన గొడవని తీసుకొస్తున్నారు. కానీ అక్కడ టీడీపీలో ఆయన డెడికేటెడ్ సోల్జర్. గెలిచినా ఓడిపోయినా టీడీపీతోనే ఉంటా అంటున్నారు. తండ్రి బాటలోనే పొలిటికల్ జర్నీ ఎంచుకున్నారు. మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ బ్రేక్ చేసి సీఎం లోకేష్ చంద్రబాబును కూడా బ్రేక్ చేసిన పల్లా శ్రీనివాస్ గారు ఈరోజు మనతో ఉన్నారు. అంత మాట్లాడదాం. హలో సార్, హౌ యూ? ఫైన్ అమ్మా. సార్ ఫస్ట్ టైం మహానాడు హైబ్రిడ్ మోడల్లో చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? దీని స్పెషల్ ఏంటి? అమ్మ, హైబ్రిడ్ మోడల్కి వెళ్ళాలని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అండి. దాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ గారు అందరికీ కన్వే చేశారు. మాతో కూడా వాళ్ళు డిస్కస్ చేశారు తీసుకునేట్టు ముందు ఎందుకు హైబ్రిడ్ మోడల్కి వెళ్తున్నాం అని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు ఈ ఇరాన్ యుఎస్ వార్ వల్ల మనకి ఏదైతే హార్మోజ్ ఆ కెనాల్ పాసేజ్ అంత ఈజీగా లేకపోవడం వల్ల మనకు ఆయిల్ సప్లైస్ రావట్లేదని చెప్పేసి కేంద్రం చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నా దేశం నా బాధ్యత అనే నినాదంతో ఏదైతే ఇచ్చారో వారు దాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే ఆయిల్ క్రైసిస్ ఉన్న నేపథ్యంలో మేము మహానాడు ఫిజికల్గా కానీ చేస్తే కనీసంగా 10,000 వెహికల్స్ వస్తాయమ్మా. లక్షలాది మంది ఒక తరలి వస్తారు. అదొక పండగ వాతావరణం. ఇది 35th అనుకుంటా, 34, నాట్ వెరీ షూర్, 34, 35 ఈ రెండిట్లో 35వ సారి మేము ఫిజికల్గా చేసుకోవడం అండి. చాలా సందర్భంలో అంటే 2 సందర్భంలో, ఒకసారి కరోనా టైంలో మేము ఆన్లైన్ చేసుకున్నాం. కానీ ఈసారి హైబ్రిడ్ మోడల్లో చేస్తున్నాం. హైబ్రిడ్ మోడల్ అంటే క్లస్టర్ లెవెల్లో ప్రతి నియోజకవర్గంలో 10 క్లస్టర్స్ ఉన్నాయి. అక్కడ యావరేజ్గా ఆ క్లస్టర్స్లో మేము ఇక్కడ స్క్రీన్స్ పెట్టి చేస్తున్నాం అనమాట. ఓకే, అంటే ఈసారి మహానాడులో ఏ తీర్మానాలు చేయబోతున్నారు? ఎన్ని తీర్మానాలు చేయబోతున్నారు? అంటే సుమారు 20 తీర్మానాలు చేస్తున్నాం. జనరల్గా ఇవి మనకి పార్టీ సంబంధించి పార్టీ భావజాలం ఎలాగా ఉంటుంది, ఐడియాలజీ అంతా. దాంతోపాటు ఏదంటే మనం చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, మనం ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు కానీ, అలాగే దానివల్ల మనం తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వీటిలన్నిటి మీద కలిపి ఒక 20 తీర్మానాలు చేయడం అండి. 16 తీర్మానాలు మన ఏపీకి సంబంధించి, ఒక 4 తీర్మానాలు తెలంగాణకు సంబంధించి తీసుకుంటున్నారు. అంటే ఫస్ట్ మహానాడు ఉత్తరాంధ్రలో చేద్దాం అనుకున్నారు, ఫిక్స్ కూడా చేశారు. కానీ ఎందుకు చేంజ్ చేశారు దాన్ని? అంటే అక్కడ ఏదైనా పొలిటికల్ రీజన్ వల్ల ఆపారు? పొలిటికల్ రీజన్ ఏం కాదమ్మా. ఎక్కడైనా సరే మేము డిసైడ్ చేసాం, బాస్ డిసైడ్ చేశారంటే చేయాల్సిందే. అయితే మాకు ముందు అక్కడ సైట్ ఫైనలైజ్ చేసిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళే అక్కడ రణస్థలం ఏరియాలో సుమారు ఒక 2 కిలోమీటర్ల మేర బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. సో అది మీకు పబ్లిక్ మీటింగ్కి జామ్ అయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి, సో అదొక్క రీజన్ అక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి షిఫ్ట్ చేయడానికి. ఎందుకంటే మాకు అది క్రిటికల్ జంక్షన్ అవుతుంది. అటు మనకి ఆ పాయింట్ నుంచి ఇటు తీసుకుంటే ఎక్కువ ఉన్నాయి నియోజకవర్గాలు, జనాలు తరలించాల్సిన నియోజకవర్గాలు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని లేదు మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడ నెల్లూరుకి వెళ్ళిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు పిలుపునిచ్చారు. వెంటనే మార్చడం జరిగింది.
అంటే ఈ మహానాడులో మీ ఫ్యూచర్ లీడర్ నారా లోకేష్‌కి పట్టాభిషేకం జరగబోతుందని గట్టిగా మీడియా సర్కిల్స్‌లో ప్లస్ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతుంది. అది నిజమేనా? పట్టాభిషేకం అంటే అమ్మా? అంటే యాస్ ఎ సీఎం ఆయన్ని కూర్చోబెట్టబోతున్నారు అని చెప్పి గట్టిగా ప్రచారం జరుగుతుంది దీని మీద. నో. అలాంటిదేం లేదమ్మా. ఇది ఓన్లీ ఇది తప్ప అలాంటిది ఏం లేదు. అంటే 2 ఇయర్స్ లైక్ కంప్లీట్ అవ్వబోతుంది మీ టీడీపీ ప్రభుత్వం వచ్చి. యాస్ ఎ స్టేట్ ప్రెసిడెంట్ మీకు మీరు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారు? మీ గవర్నమెన్స్ ఎలా ఉందని అనుకుంటున్నారు మీరు? నా మార్కులనేది ప్రజలే ఇవ్వాలమ్మా. నేను ఇచ్చుకోలేను అలా నా అహా! మార్కులని కూడా. మీ మార్కులని కాదు. జస్ట్ టీడీపీ ఎలా చేస్తుందని అనుకుంటున్నారు మీరు ప్రజలు? సీ టీడీపీ ఎప్పుడు కూడా అభివృద్ధి కాంక్షించేటువంటి పార్టీ అండి. మాకు ఎప్పుడు కూడా అభివృద్ధియే లక్ష్యం. ముఖ్యమంత్రి గారిని ఎవరిని ఇన్స్పిరేషన్ ఫిగర్‌గా ఇక్కడ తీసుకోక్కర్లే. మా ముఖ్యమంత్రి గారిని తీసుకుంటే సరిపోతుంది. ఒక్క ముఖ్యమంత్రి గారిని తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆయన సుమారు లీస్ట్‌గా 16-18 అవర్స్ పనిచేస్తారు. 16-18 అవర్స్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. వారికి అభివృద్ధే ధ్యేయం. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, నంబర్ 1 స్టేట్ ఎలా చేయాలి అన్న ఆలోచనతోనే ఉంటారు. సో రెండో ఆలోచనలు ఉండేటువంటి వ్యక్తులు కాదు మా పార్టీలో ఉన్నటువంటి వారు. ఎవరో చిన్న చితకా ఉంటే ఉండొచ్చేమో కానీ అందరూ కూడా రాష్ట్రాన్ని మంచి పేరు సంపాదించాలి, తెలుగు జాతికి ఒక ఖ్యాతి సంపాదించాలి, విశ్వఖ్యాతి వైపు నడిపించాలనే ఒక ఆలోచనతో ఉంటారు మాకు కూడా. అంటే మీరేమో సూపర్ 6 అయిపోయినాయి, సూపర్ హిట్ అయినాయి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అంటున్నారు. దీనికేమంటారు? ఇప్పుడు మేము ఇచ్చినటువంటి సూపర్ 6లో మాకు ఇప్పుడు పెండింగ్ ఉన్నది ఒకటే ఒకటి ఉంది. ఏదంటే ఆడపిల్ల నిధి ఏదైతే మేము 1800, 1200 ఇస్తామని చెప్పాం. అది తప్ప ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయి? అంటే జనరల్‌గా ఇప్పుడున్న డీప్ ఫైనాన్షియల్ క్రైసిస్‌లో ఇవి సాధ్యం అవుతాయంటారా? మీరిచ్చిన సూపర్ 6లో హామీలన్నీ 5 చేశానని మీరంటున్నారు. కానీ 6థ్ కూడా ఇప్పుడున్న క్రైసిస్‌లో కంప్లీట్ చేయగలరంటారా మీరు? మేము 5 సంవత్సరాలు మా అధికారంలో ఉన్నప్పుడు పెడతాం అన్నది ఇచ్చినటువంటి మాట. ఫస్ట్ 2 ఇయర్స్‌లోనే ఆల్మోస్ట్ 5 కంప్లీట్ చేసేసాం. 5 అన్నీ పూర్తి చేసాం. ఈరోజు జనరల్‌గా ఆ ఇచ్చేటువంటి 6థ్ డిమాండ్ ఏదైతే ఉందో అది పబ్లిక్ నుంచి డిమాండ్ వస్తే ఖచ్చితంగా ఇమ్మీడియట్‌గా పెట్టడం జరుగుతుందండి. అయితే పబ్లిక్ ఉన్నటువంటి ఈరోజు ఆర్థిక పరిస్థితితో చూసుకొని గమనిస్తున్నారు. అయితే మా ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయడం కోసమే ఇన్వెస్ట్మెంట్ ఒకటే మార్గం, పెట్టుబడులు ఒకటే మార్గం, కంపెనీస్ ఒకటే మార్గం. అందుకనే దానికి కావాల్సినటువంటి అన్ని అనుకూలటువంటి వాతావరణం, ఇండస్ట్రీ రావడానికి కావాల్సినటువంటి అన్ని రాయితీలు ఇచ్చి ఈరోజు మనం చేస్తున్నాం. సో ఆర్థిక సంక్షోభం నుంచి లేకపోతే సంపద సృష్టి వైపు మనం నడవాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఒకటే మార్గం, ప్రైవేట్ పెట్టుబడులు ఒకటే మార్గం. ఈరోజు అందుకే అదే దిశగా వెళ్తున్నాం. సుమారు ఈ దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు 25% పెట్టుబడులు ఒక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. మిగతా 27 స్టేట్లో 28 స్టేట్లకు మీకు 75% వెళ్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్కి 25% ఆఫ్ టోటల్ ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే ఇంకంతకంటే కావస్తుంది. అంటే మీరంటే ఇన్వెస్ట్‌మెంట్ గురించి చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మేము 5 సంవత్సరాల్లో చేసిన అప్పులు మీరు వచ్చిన 2 సంవత్సరాల్లోనే చేశారని మీ మీద ఆరోపిస్తున్నారు. దీనికేమంటారు? ఈ ఆరోపణలే అంతే తప్ప ఆరోపణలే. అదే ఆయన అన్నది 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అని. ఆయన ఏం చేశారు పరిపాలన? ఆయనకి ఎక్కడుంది? ఆయన 75 మంది అసలు ఆయనకు పరిపాలించడం చేతనైందా అని ఒకటి అడగాలి ముందు మీరు. 75 మంది సలహాదారులను పెట్టుకొని ప్రజల్లోకి రాకుండా రూమ్లోనే కూర్చొని చేస్తున్నటువంటి వ్యక్తి. ఇంకో వ్యక్తి ఏంటంటే అసలు 11 సీట్లకి ప్రజా తీర్పునే గౌరవం ఉన్నటువంటి వ్యక్తితో మనం మాట్లాడడం అనవసరం అనుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే తెలంగాణ సెక్రటేరియట్ ఎగ్జాంపుల్‌గా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ చూడండి, అక్కడ ఒక్క బిల్డింగ్ చేయడానికి ఎంత అయింది, ఇక్కడ ఒక బిల్డింగ్ చేయడానికి 10,000 కోట్ల వరకు అయినాయి అని అంటున్నారు. ఈయన ఎన్నికల్లో సెల్ఫ్ సస్టైన్డ్ సిటీగా అంటే ఎన్నికల్లో నేను అంతా ఇది చేస్తానని చెప్పిన తర్వాత ఇప్పుడు అన్ని అప్పులు ఎందుకు తీసుకొస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ అని చూపిస్తున్నారు కానీ అప్పులు దానికన్నా రెట్టింపు తెస్తున్నారు అని అంటున్నారు. ఆయన అలాగా ఆయన ఊహతో అలా ఉంటారండి. మీరు అందుకే ఎప్పుడు కూడా క్యాగ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్ని ప్రామాణికంగా తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఆరోపణల మీద మాట్లాడుకునేది. అంటే మావిగన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే అండి, ఆయనకి ఒక నిలకడ లేనటువంటి వ్యక్తి అని చెప్తున్నాను కదా. ఒకవైపు వచ్చి అమరావతి చేయండి, 33,000 ఎకరాలు ఉంటే సరే 30,000 పైన ఉండాలని చెప్పారు. ఆ 30,000 ఎకరాలు నిండు సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటిది. ఎప్పుడు గుర్తుంచుకోండి, అసెంబ్లీలో పలికినటువంటి మాట ఆన్ ది రికార్డ్స్ ఉంటుంది.
అలాంటి దగ్గర ఆయన 30 ఇక్కడ ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి 2016లో ఆయన చెప్పినటువంటి మాట అసెంబ్లీలో 30,000 ఎకరాలుగా కనీసంగా 30,000 ఎకరాలు ఉండాలని చెప్పేసి మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. అలాగే 2019లో అమరావతికి ఎటువంటి డోకా ఉండదని చెప్పినటువంటి వ్యక్తి తిరిగి అధికారంకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి అటు ఏమీ చేయకంటున్నా అటు విశాఖపట్నంలో విధ్వంసం చేశారు, ఇక్కడికి వచ్చి మొత్తం అమరావతిని మంటగలిపారు, కర్నూలులో ఏదో చెప్పారు, అసలు అక్కడ ఏమీ చేయకుండా కూర్చున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే వ్యక్తి వచ్చి మావిగన్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటారండి. అది ఒక పరిణితి చెందినటువంటి నాయకుడు మాట్లాడే మాటలు కాదు అవి. అంటే వైజాగ్లో 1 రూపీకి ల్యాండ్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే 1 రూపీకి కమర్షియల్ ల్యాండ్స్ ఇచ్చేస్తున్నారు, అక్కడ ఉన్న వైజాగ్ ల్యాండ్స్, మీ వైజాగ్ ల్యాండ్స్ 1 రూపీకి ఇచ్చారు లోకేష్ గారు, మళ్ళీ అమరావతికి ఎందుకు ఇవ్వట్లేదు, అక్కడంతా కమ్మోళ్ళదే కాబట్టి ఇవ్వట్లేదు అంటున్నారు. దీన్ని ఏమంటారు? అదే అండి, ఇది ఇలా ఆరోపణ చేయడానికి బోల్డ్ ఆరోపణ చేయొచ్చు, కానీ అక్కడ ఇచ్చినటువంటి కంపెనీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్కి ఇస్తున్నాం. కాగ్నిజెంట్కి ఇచ్చాం 20 ఎకరాలు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎంత అంటే ఇక్కడ అమరావతికి మంచి కంపెనీస్ రావట్లేదు అంటారా ఇవ్వడానికి? ఐటీ కంపెనీస్కి ఇస్తున్నటువంటి పాలసీ అండి ఇది. ఇమీడియట్గా మనకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావాలి. మేము రూపాయికి ఇచ్చే కంపెనీస్ 2 ఇయర్స్లోనే మనకు ఎంప్లాయ్మెంట్ రావాలి అన్నదానికి ఇస్తున్నారు. నేను ఇక్కడ ఏదో కమర్షియల్ ప్రాజెక్ట్ ఇస్తాను, నేను కొంతమందికి ఉపాధి కల్పిస్తానంటే కాదు. దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ గివెన్ ఫర్ ఐటీ కంపెనీస్. అంటే ఇప్పుడు జగన్ గారు అంటుంది ఏంటంటే టీడీపీ పని అయిపోయింది, ఉద్యోగుల్లో, లేడీస్లో, పిల్లల్లో అందరి మీద వ్యతిరేకత వచ్చేసింది టీడీపీకి అంటున్నారు. వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ మీకు తెలిసినంత వరకు? ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, అదైతే 100% చెప్పగలను. ప్రశాంతంగా ప్రజలు ఉన్నారు గడిచిన 2 సంవత్సరాలుగా. 5 సంవత్సరాలు అయితే ఒక ఆవేదనతో బతికారు. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి. అంటే కమింగ్ బ్యాక్ టు ద స్టేట్ ఇష్యూస్, కొలికపొడికి కేసినేని చిన్ని గారికి అసలు ఇష్యూ ఏంటి? మీ వరకు వచ్చినప్పుడు ఏం జరిగింది అసలు? మేము ఒకటే చెప్తాం, కొలికపూడి గారు కూడా చెప్పింది ఒకటే, మీరు పార్టీ ఒక లైన్ తీసుకుని వెళ్ళండి, పార్టీ లైన్ తీసుకుంటే చాలండి. వీళ్ళకి కొంత ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటే దాంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పార్టీ లైన్లోకి రాకుండా చేస్తున్నటువంటి పనులు, ఒక 2 మధ్యన గొడవలు తీసుకొచ్చి పార్టీకి అంటగడుతున్నారు. మేము అదే చెప్పాం, రేపు అల్టిమేట్గా మీకు పార్టీ సీట్ డిసైడ్ చేస్తుంది. సో సీట్ డిసైడ్ చేస్తుంది కనుక మీరు ప్రజల్లో మమేకమై వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఏవైతున్నాయో ప్రజలకు అందజేయండి, ప్రజలకి సమస్యల మీద తిరగండి. వ్యక్తుల మధ్యన గొడవలు పెట్టుకొని తిరగడం మంచిది కాదు. ఆ వ్యక్తిగత గొడవలను తీసుకొచ్చి పార్టీకి పొలవద్దనే చెప్పామండి. అంటే ఈ గొడవ ఒకసారి 2 సార్లు కాదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే స్టేట్ వాళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదు, సీఎం మాట్లాడట్లేదు, ఆ టాపిక్ గురించి అని చర్చ జరుగుతుంది. ఆల్రెడీ మాట్లాడాం, మేము చాలాసార్లు మాట్లాడాం, చాలాసార్లు చెప్పాం. అంటే ఒక ఇండిపెండెంట్ వ్యక్తులు, మేము ఇండిపెండెంట్, మా వల్లే మేము గెలిచాం, మా ఫేస్ వల్లే మేము గెలిచాం అనే భావనలో ఉంటే ఎవరు ఏం చెప్పలేమండి. పార్టీ ముఖ్యం అన్నది, పార్టీ సిద్ధాంతం ముఖ్యం, పార్టీ ఈ ఆదేశాలు ముఖ్యం, పార్టీ సుప్రీం అని భావిస్తే ఈ గొడవలు ఉండవండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేస్ తీసుకున్నారు, మీరు కొత్త ఎమ్మెల్యేస్ వచ్చారు మనకి, ఆ ఎమ్మెల్యేస్ పనితీరు సరిగ్గా లేదని చెప్పి వాళ్ళ మీద కంప్లైంట్స్ ఎక్కువ వచ్చిన తర్వాత లోకేష్ గారు కూడా, సీఎం గారు కూడా అరిచారు వాళ్ళ మీద అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అండి? ఆరోపణలు వస్తే ఖచ్చితంగా బాసే మాట్లాడతానండి. లోకేష్ గారు జనరల్గా మనం ఏదైతే పార్టీ యాక్టివిటీస్ ఉన్నాయో ఆయన కంప్లీట్ పట్టుంది పార్టీ మీద, కానీ శాసనసభ్యుల మధ్యన ఆగేటటువంటి ఇష్యూస్ కావచ్చు, శాసనసభ్యుల యొక్క పనితీరు కావచ్చు, అది ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు, మా నేషనల్ ప్రెసిడెంట్ గారే మాట్లాడతారు. జనరల్గా ఏ ఇష్యూ అయినా సరే మేమంతా అనలైజ్ చేసి బాస్ దగ్గర ఆయన దగ్గర పెడతాం, ఆయన దగ్గరే సాధ్యమైనంత వరకు మా లెవెల్లో చెప్పడానికి ట్రై చేస్తాం, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. ఎక్కువగా నాకే చెప్తారు, మీరే మాట్లాడండి అని చెప్పేసి. అంటే మీరేమో కూటమి ప్రభుత్వం అంతా కలిసి ఉందని చెప్తున్నారు, కానీ గ్రౌండ్ రియాలిటీ అలా లేదు. బీజేపీకి జనసేన పడట్లేదు, జనసేన టీడీపీ పడట్లేదు అన్నట్టు గ్రౌండ్ రియాలిటీలో అలా లేదు. ఆ అంశాలు మీ వరకు వచ్చినాయా? అసలు ఎలా సాల్వ్ చేశారు? మాకు కోఆర్డినేషన్ టీం ఉందండి 3 పార్టీలకు సంబంధించి. ఇలాంటి ఇష్యూస్ ఏమొచ్చినా సరే వెంటనే మేము రెస్పాండ్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడడం, పిలిపించుకొని మాట్లాడడం అన్నీ జరుగుతాయి. మొన్న ఇసుక మాఫియా జరుగుతుంది, ఇసుక గురించి ఎక్కువ ఇది జరుగుతుందని చెప్పి మాధవ్ గారు, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అఫీషియల్గా. అంటే మీ కూటమి ప్రభుత్వంలో ఇసుక మాఫియా నడుస్తుంది అన్నట్టే కదా? ఇసుక మాఫియా ఉంటే ప్రజలే తిరగబడతారు కదండి.
ఇసుక ఇసుక మాఫియా ఉంది అనుకుందాం. రేట్లు ఏమైనా అబ్నార్మల్ చేసేస్తే అప్పుడు మాఫియా అనేది వస్తుందండి. వెన్ ది సప్లై ఈజ్ మోర్, మీకు ఎప్పుడు గుర్తుంచుకోండి ఎకనామిక్స్లో సప్లై డిమాండ్, వెన్ సప్లై ఈజ్ ఫ్రీ దెర్ విల్ నాట్ బి ఎనీ డిమాండ్, దేర్ బై దేర్ విల్ నాట్ బి ఎనీ మాఫియా. ఇసుక గతంలో వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు కనుక ఇసుక మాఫియాలు తయారయ్యి ఇప్పుడేమో ఇసుక నార్మల్ రేట్గా వస్తుంది కనుక వై హీ కోటెడ్ దట్ దేర్ ఈజ్ యూ షుడ్ ఆస్క్ హిమ్, నాట్ మీ. మొన్న జనసేన పార్టీ మీటింగ్ జరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ నేను ఎంత టీడీపీని గౌరవిస్తున్నానో టీడీపీ కూడా జనసేనని అంతే గౌరవించాలని అంటున్నారు, లేకపోతే ఇష్యూస్ బాగోవు ఇంకా అంటున్నారు. అంటే దేనికి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు? అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అసలు జనసేన టీడీపీకి? అవి ఒక లెవెల్లో సి ఆల్ ది మేనేజ్మెంట్, హ్యూమన్ మేనేజ్మెంట్ ఈజ్ టఫెస్ట్ అండి. మాకు ఎంబీఏ చదువుతున్నప్పుడు ఫస్ట్ మాకు చెప్పినది హ్యూమన్ మేనేజ్మెంట్ ఈజ్ టఫెస్ట్ అండి. ఇప్పుడు పార్టీలు అంటేనే హ్యూమన్. సో అన్ని లెవెల్లో పై లెవెల్లో బాగున్నారంటే మిడిల్ లెవెల్ ఏదో ఇష్యూ ఒకటి రైజ్ అవ్వచ్చు, లేకపోతే లో లెవెల్లో కొన్ని రైజెస్ అవుతాయి. సో ఇష్యూస్ లేకుండా ఉంటే ఏమీ జరగలేండి చాలా లెక్క. ఏదో జరుగుతుంది కనుక చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. ఇష్యూస్ అన్నీ కూడా మనం సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. సో అది జనరల్గా టీడీపీలో కొంత సీనియర్ లీడర్షిప్ ఉందండి. ఆ లీడర్షిప్ కూడా అది ఇప్పుడు జూనియర్ లీడర్షిప్కి మధ్యన ఒక్కోసారి ఆ మిస్ మ్యాచ్ ఉంటుంటుంది. ఆ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు అలాగే అక్కడ సంఖ్యాబలంగా ఉన్నటువంటి వారికి, సంఖ్య తక్కువ ఉన్నటువంటి వారికి, అలాగే ఐడియాలజీ మీద మాట్లాడినటువంటి వారికి, కొంచెం సామాజిక స్పృహతో మాట్లాడినటువంటి వారికి ఇలా కొన్ని డిఫరెన్స్లు వస్తుంటాయి ఒక్కోసారి. దాన్ని మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. ఆ కోఆర్డినేషన్ టీం మాకు స్ట్రాంగ్గానే ఉంది. దాంతోనే ఏ ఇష్యూ వచ్చినా మాట్లాడుతున్నామండి. మీ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ మీద డ్రగ్స్ తీసుకున్నారన్న కేసు ఉంది. దాని మీద ఏం రియాక్షన్, ఎందుకు తీసుకోలేదు? సార్ ఎవరికైనా ఓపెన్ హార్ట్ సర్జరీ అయినటువంటి వారు డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మెడికల్గా వెళ్ళి మీరు కనుక్కోవాలి. హీ వెంట్ ఓపెన్ హార్ట్ సర్జరీ. సో దట్ ఈస్ ది ఓన్లీ ఎవిడెన్స్ వీ హ్యావ్. అంటే పార్టీ మీటింగ్స్ కూడా కొన్ని రోజులు కూడా దూరం పెట్టకుండా కంటిన్యూస్ పార్టీ మీటింగ్స్ కూడా ఆయన అటెండ్ అయ్యారని టీడీపీ మీద ఆరోపణ. అంటే డ్రగ్స్ తీసుకునే మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ ఇంకా ఉన్న టీడీపీ పార్టీలో వాళ్ళు వచ్చి ముందుకి డ్రగ్స్ తీసుకోవద్దు, నిర్మూలన చేయని అని చెప్పి ప్రచారాలు చేస్తారా అని చెప్పి వైసీపీ మీ మీద ఆరోపిస్తుంది. మహేష్ గారి మీద ఎప్పుడైతే ఆరోపణలు వచ్చో ఆయన ఎప్పుడు కూడా మన మీటింగ్ వెళ్ళలేదు, పార్టీ కార్యక్రమం అటెండ్ అవ్వదని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి. అన్లెస్ అవి క్లియర్ అయితే తప్ప. మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఎంపీ గారికి ఆల్రెడీ ఆయనకి సర్జరీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నటువంటి వారు కానీ డ్రగ్స్ తీసుకుంటే బతికే ఛాన్స్ లేదు అనేదే మా దగ్గర ఉన్నటువంటి మెడికల్ రిపోర్ట్. సో అది అందుకనే ఆ క్లియర్ అయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఏదో ఉంది, కేసు పెట్టారు కనుక అది క్లియర్ అయిన తర్వాతే పార్టీలో పార్టిసిపేట్ చేయమని చెప్పడం జరిగింది. అంటే కమింగ్ బ్యాక్ టు లైక్ చంద్రబాబు గారు మొన్న అనౌన్స్ చేశారు పాపులేషన్ తగ్గిపోతుంది ఏపీలో అని చెప్పి, మూడో బిడ్డకి 30,000, ఫోర్త్ బిడ్డకి 40,000 అలాగంటూ పోతే 30, 40, 50 ఇస్తామని చెప్పి. అది ఇప్పుడున్న ఎకనామిక్ క్రైసిస్లో సాధ్యం అంటారా? మీరు ఒక్కసారి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడున్న ఎకనామిక్ క్రైసిస్లో ఒక పిల్లోడిని పెంచడం అంత ఈజీ అంటారా అని చెప్పి మీ మీద అపోజిషన్ పార్టీ వాళ్ళు నిందలు వేస్తున్నారు. అలా అంటే జగన్ సీఎం గారు ఎందుకు కనట్లా, నారా లోకేష్ గారు ఎందుకు కనట్లేదు, ఒకళ్ళనే కానీ ఎందుకు పెట్టారు వాళ్ళు అని చెప్పి టీడీపీ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడున్న ఎకనామిక్ క్రైసిస్లో అది సాధ్యం అయ్యిద్దా? 30,000 ఒక్కసారి ఇచ్చిన తర్వాత సిట్టింగ్లో వెళ్ళిపోతారు వాళ్ళు, మళ్ళీ తర్వాత పెంచడానికి ఇదయిద్దా అని అంటున్నారు. అంటే జనరల్గా ఈ డెసిషన్ వెనక్కి తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇది డెసిషన్ యూ గైస్ ఆర్ గోయింగ్ విత్ డెసిషన్? కాదమ్మా, ఇది ఎలాగంటే ఇప్పుడు మనం అన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్ని చూసి డెవలప్డ్ ఎకానమీస్ నుంచి తెలుసుకోవాలి. నౌ చైనా హ్యాస్ 29% ఆఫ్ ది టోటల్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 29% ఉంది. వాళ్ళు 1 చైల్డ్ పాలసీకి వెళ్ళారు. ఇప్పుడు ఏం చేశారు, అది ఫ్రీ చేసేసారు. 1 చైల్డ్ పాలసీ తప్పు అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏజ్ పాపులేషన్ అయిపోయిందని. సో ఈ పాపులేషన్ డెమోగ్రాఫిక్స్లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్య. తర్వాత ఇప్పుడు అలాగే జర్మనీలో కానీ, అలాగే మీరు ఆల్మోస్ట్ యూరోప్లో కూడా సేమ్ సమస్య ఒకటి ఉంది. వాళ్ళ దగ్గర రెస్ట్రిక్షన్ లేనప్పటికీ కూడా వాళ్ళు ఏదంటే పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ బాగా తీసుకున్నారు, లేకపోతే సింగిల్ చైల్డ్ పాలసీకి అలాగే వెళ్ళడం, మొత్తానికి అక్కడ ఏజ్డ్ పాపులేషన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి ఈస్ ఏ హోలిస్టిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ ఆయన. సో ఆయన ఏమంటారు, ఇప్పుడు ఈ పాపులేషన్ మనకి అలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అనుకుంటే మనం ఏదైతే 2 చైల్డ్ పాలసీ పెట్టామో ఆ 2 చైల్డ్ పాలసీ ఇప్పుడు మళ్ళీ అది రేపు ప్రతిబంధం కింద మార్చేటటువంటి పరిస్థితి ఉంటుంది.
కనుక పిల్లలు మనం కనాల్సినటువంటి అవసరం ఉంది, పాపులేషన్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది, అలాగే యంగర్ జనరేషన్స్ మనకు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఒకప్పుడు సమస్య ఉన్నప్పుడు మనం ఏం చెప్పాం, తగ్గించండి అని చెప్పాం. ఇప్పుడు తగ్గిపోతుంది, జనాన్ని పెంచండి అంటున్నాం. ఇది కాలాలకు అనుగుణంగా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. ఇందులో ఎవరికి ఫోర్స్ఫుల్ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎంకరేజ్. అదే లేదు మీరు 3వ పిల్లల్ని కనాలి, 2 పిల్లలు కంటే ఇప్పుడు మనం ఏమన్నాం, 3వ పిల్లలు కనుక కంటే గతంలో మీరు పోటీ చేయడానికి అర్హత లేదన్నాం. ఇప్పుడు మన వాళ్ళ కండిషన్ పెట్టమంటారా, 2 పిల్లలు కానీ వదిలేస్తే మీకు పోటీ చేయడానికి అర్హత లేదు, 3వ పిల్లలు కంటేనే పోటీ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది కోర్సింగ్ మెథడ్స్ ఏం లేవు. వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం ఎంకరేజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టారనమాట. ఇలా ఉంచండి, చేయండి. సో ఇట్ ఈస్ ఓన్లీ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పబ్లిక్ టు ఫాలో. లేదనుకుంటే లేదు. బట్ కమింగ్ టు ద జెన్జీ మోడ్, ఇప్పుడున్న ఎకనామిక్ క్రైసిస్లో, ఫైనాన్షియల్ కండిషన్స్లో అందరూ ఒకరికంటే చాలా అనుకుంటున్నారు. జనరల్గా ప్రాక్టికల్గా బయట ఎలా ఉందంటే ఒకళ్ళిద్దరినే కంటే బెటర్ స్కూల్ ఫీజెస్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, లైక్ హెల్త్ అయినా ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ పెరిగిపోయింది. ఆంధ్రాలో కూడా పెరిగిపోయింది. ఒకప్పుడంటే ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం వల్ల 1 or 2కి అంకితం అవుతున్నారు. ఇది ఒక నెక్స్ట్ స్టెప్ అంటారు. అది కాదండి, పబ్లిక్ ఏదంటే కంఫర్ట్స్కి అలవాటు పడిపోతున్నారు. అలాగా ఒక పిల్లలకి చాలే అన్ని ఏర్పాటు చేయొచ్చు అనే ఒక ఆలోచనకి వచ్చారు. ఇప్పుడు మనకి చైనాలో కోఆర్సివ్ మెథడ్స్ ఉన్నాయి, 1 child పాలసీ. 2వ చైల్డ్కి వెళ్తే మాత్రం మీకు బెనిఫిట్స్ అని చెప్పేసి దే ఆర్ వెరీ ష్రూడ్ ఇన్ దట్. ష్రూడ్గా వెళ్ళారు వాళ్ళు. అదే మీకు యూరోప్కి వెళ్తే అక్కడ కండిషన్స్ ఏం పెట్టలే. అలాగా ఆ కండిషన్స్ ఇలాగా మీరు ఒక పిల్లనే కనాలి, 2 పిల్లలనే కనాలని ఏం పాలసీలు ఏం పెట్టలేదు వాళ్ళకి. పాపులేషన్ కంట్రోల్ చేసుకుంటే మంచిదని ఒకప్పుడు స్టార్టింగ్లో పెట్టారు. ఇప్పుడు ఏమైంది, అదే ఒక సింగిల్ చైల్డ్ పాలసీకి అమ్మో మనం పెంచలేమని ఒక ఆలోచనతో పెడితే అది దేశానికి కొంచెం నష్టం వచ్చినట్టు తయారైంది. అక్కడ జర్మన్లో లేరు వర్కింగ్ క్లాస్ లేరు, ఫ్రాన్స్లో లేరు, ఇంగ్లాండ్లో లేరు. ఇప్పుడు ఏమైంది, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళండి అని చెప్పేసి మొన్న యూకేలో పెద్ద గొడవ అయింది. సో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మళ్ళీ మనం పాపులేషన్ని కొంచెం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇప్పుడు ఉన్నటువంటి యంగర్ జనరేషన్ ఆ బాధ్యత తీసుకోండి చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటిది. అందుకే మీరు ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకోవాలండి. వాట్ CBN థింక్స్ టుడే, ది నేషన్ థింక్స్ టుమారో. ఆయన చాలా ఇప్పుడు ఏ రాష్ట్రం కూడా వెళ్ళే, ఫస్ట్ మనమే వెళ్తున్నాం. ఎవరు చెప్పలేదు 3 child పాలసీ, పాపులేషన్ పెంచండి అని. ఆ ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి కనుకనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచే మనల్ని అందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఆ బాధ్యత అందరూ తీసుకోవాలి. కమింగ్ బ్యాక్ టు ద అదర్ ఇష్యూ, ఆకువీడి ఇష్యూలో మీ టీడీపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? ట్రిబులర్ గారి ఇష్యూలో, లైక్ వాట్ ఎవర్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఆకువీడి ఇష్యూ, ఒక్క టీడీపీ నాయకులు కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే ట్రిబులర్ గారిది తప్పంటారా? కాదండి, ఆకువీడిలో ఒక రామాలయంకి జరుగుతున్నటువంటి విషయం. అక్కడ రామాలయం ఆల్రెడీ ఉంది. అక్కడ కొంతమంది అక్కడ ఉన్నటువంటి రామాలయంలో కట్టొద్దని కొంతమంది, కట్టాలని కొంతమంది ఉన్నారు. అంతే. రామాలయాలు నాకు తెలిసి దళితవాడలో రామాలయాలు లేవు. దళితవాడలో రామాలయాలు చాలా ఉన్నాయి నాకు. అయితే కొంతమంది ఎప్పటి నుంచో అది పెద్దలు పెట్టింది కనుక అది పూజించాలని కొంతమంది, లేదు మనకి సామాజికంగా మనం ఇవి దూరం చేసే మనల్ని కనుక మనకి అనగారితనాన్ని తీసుకొచ్చింది కనుక ఈ మతాన్ని మనం తీసుకోకూడదని కొంతమంది మతాల మధ్యనటువంటి ద్వేషాన్ని తీసుకొస్తున్నారు. కానీ గుడి ఉందా లేదా అన్నది మనం పాయింట్ తెలుసుకొస్తుంది. అక్కడ లోకల్గా తెలుసుకోవాల్సిన దళిత్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి మనకి అక్కడ జనరల్గా చూసుకుంటే. వాళ్ళకి నెగిటివ్ కదా మరి, టీడీపీ తీసేస్తుంది అన్నట్టు వచ్చింది కదా మరి. అవి కాదండి, అది ఇక్కడ లోకల్ ఇష్యూ. అది అక్కడ గుడి ఉంది, కట్టాలనేది కొంతమంది వచ్చారు, గుడి కట్టొద్దని కొంతమంది. ఇది వాళ్ళ మతాల మధ్యన గొడవని తీసుకొస్తున్నారు. కానీ అక్కడ టెంపుల్ ఉందా లేదా అన్న దాని మీద ఒకసారి ఆలోచన చేస్తే వాస్తవాలు వస్తాయి. అంటే ట్రిబులర్ గారు ఎమ్మెల్యేగా కాకుండా డిప్యూటీ స్పీకర్గా కూడా చేస్తున్నారు. అలాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇలా మత రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాదు, అది నియోజకవర్గం ఇష్యూ. ఆయన స్పీకర్ అయ్యారంటే ముందు నియోజకవర్గంలో గెలవాలి కదా. అంటే ప్రెస్టీజియస్ మనిషి అలా మత రాజకీయాలు చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపణలు స్టార్ట్ చేశారు. అంటే క్రిస్టియన్స్ని, హిందూస్ని వేరు చేయడానికి, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్స్ని తీసుకొచ్చి ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు. ఇవి టీడీపీ వరకు వెళ్ళలేదా ఈ ఇష్యూ? ఎందుకు మాట్లాడలేదు టీడీపీ వాళ్ళు అంటున్నారు.
మాట్లాడడానికి ఒక నియోజకవర్గంలో ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఇష్యూ అండి అది. ఆ ఇష్యూలో అక్కడ రామాలయం కట్టాలని కొంతమంది, రామాలయం కట్టొద్దని కొంతమంది ఉన్నారు. అదే ఆయన లెవెల్‌లో ఎమ్మెల్యేల గారి లెవెల్‌లో ఆయన చూస్తున్నారు. అది. ఆ ఇష్యూ అది మిగతా మిగతా దగ్గర అలాంటి ఇష్యూస్ ఏమి లేవే. అలాంటి అంత పెద్ద ఇష్యూ కింద మారిపోయినటువంటి పరిస్థితి ఏం లేదు. రామాలయం అంటేనే ఒక సంవత్సరానికి ఒక రోజు వెళ్తారు గుడి అందరూను. శ్రీరామనవమి రోజు మాత్రమే వెళ్తారు. ఆ గుడికి ఆదాయాలు ఏమి ఉండవు. రామాలయానికి ఆదాయం రాదు. ఆదాయం చాలా తక్కువ. ఎందుకని ఆయన ఎవరికి ప్రసన్నం కారు. ఆయనలాగా ఎవరు బ్రతకలేరు. ఈరోజు దేశంలో రాముల వారంటే ఆయన అమ్మో ఏదో ఒక విలన్ ఫిగర్ లాగా కొంతమంది చూస్తున్నారు. బట్ ఆయన జీవితం కానీ తెలుసుకుంటే ఆయనలాగా బతకడం ఎవరి వల్ల సాధ్యపడదు. ఏ నాయకుడైనా సరే ప్రజా జీవితంలో ఉండాలనుకుంటే మాత్రం రాముల వారిలాగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి ఇచ్చినటువంటి మాట జవదాటినటువంటి వ్యక్తి. ప్రజలు ఏం భావిస్తున్నారో దానికి తగ్గట్టుగా నడుచుకున్నటువంటి వ్యక్తి. అలాగే ఏకపత్ని వ్రతుడు. తండ్రికి ఇచ్చినటువంటి మాట జవనాటినటువంటి వ్యక్తి. సో ఒక నాయకుడికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా రాముల వారిలో ఉంటాయి. బట్ మనకు అన్ఫార్చునేట్లీ రాముల వారు అంటే మతాల మధ్యన విద్వేషం లేపినట్టుగా తీసుకొచ్చేసారు చాలామంది. సో కనుక అక్కడ ఆ ఇష్యూ ఏదైతే రామాలయం ఇష్యూ ఆకువీడులో ఉందో అక్కడికి పరిమితమైనటువంటి ఇష్యూ. అక్కడ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. టెంపుల్ ఉంటే కట్టాలా వద్దా, టెంపుల్ లేకపోతే టెంపుల్ ఉన్నా సరే దాన్ని ఇంకొక ఏదో మామూలుగా వాడదాం అన్నది కరెక్ట్ కాదు. టెంపుల్ ఉంటే టెంపుల్ కట్టాల్సిందే. అలాగే వెళ్ళాలి తప్ప ఒకరు ఫోర్స్ఫుల్గా ఒకరు కట్టకూడదని ఒకరికి కట్టాలని, అది ఏది న్యాయం అయితే అక్కడ ఉంటే కట్టాలి అనే ఆలోచనకి జనరల్గా మనం రావాల్సినట్టు అవసరం ఉంది. పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మ గారిని ఎందుకు తొలగించారు? మీ టీడీపీలో వాడుకొని వదిలేయడం సహజమే అని చెప్పి వైసీపీ వాళ్ళు మీ మీద ఆరోపిస్తున్నారు. దీనికి ఏమంటారు? వరుణ్ గారిది అక్కడ స్పెషల్ పరిస్థితులు ఉన్నాయండి. అక్కడ జనసేన అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యున్సీ. సో అక్కడ మనకి ఎలా ఉంటే అక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి వరుణ్ గారికి ఇష్యూస్ కాదు ఇవన్నీ. జనరల్గా కొంతమంది ఏంటంటే వైసీపీ నుంచి వచ్చినటువంటి వారితోనే ఇప్పుడు అన్ని దిక్కులా అదే ఉంది. వైసీపీ నుంచి అటు తెలుగుదేశం పార్టీకి వచ్చిన వాళ్ళు, ఇటు జనసేనలకు వచ్చిన వాళ్ళు, అటు బీజేపీ వచ్చిన వాళ్ళు, వాళ్ళతోనే ఇష్యూస్ ఉన్నాయి. ఇది అన్ఫార్చునేట్లీ ఎవరి పార్టీ వాళ్ళు బలోపేతం చేయడానికి ఒక్కొక్క లెవెల్లో తీసుకుని జరుగుతుంది. అటు తెలుగుదేశం పార్టీలో తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలో నిన్న మొన్నటి వరకు వైసీపీలో వ్యతిరేకించినటువంటి వ్యక్తి వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారని క్యాడర్ కూడా కొంత బాధపడుతున్నారు. బట్ అక్కడ సామాజిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో తీసుకున్నామని చెప్తున్నాం. అలాగే అన్ని పార్టీలు కూడా పార్టీలు బలోపేతం చేయడానికి ఆ లోకల్గా ఉన్నటువంటి నాయకత్వం కొంచెం స్ట్రెంగ్త్ ఉంటే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు స్టేజీల మీద కూర్చునేసరికి గత 5 సంవత్సరాలు వాళ్ళతో పోరాటం చేసాం కదా, పోరాటం చేసిన వాడితో మళ్ళీ స్టేజ్ మీద కూర్చున్నాడు, మళ్ళీ మేము కింద కూర్చున్నాం అన్నాక బాధ ఆవేదన 3 పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలతో ఉంది. సో ఇలాంటివి ఏముందంటే కొన్ని స్థాయిలో తారస్థాయికి వెళ్తున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో. అంతే తప్ప వర్మ గారికి ఖచ్చితంగా సముచిత స్థానం ఇస్తాం. అయితే పిఠాపురం వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కనుక అందులో ఇంటర్ఫీర్ అవ్వద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారండి. అంటే ఋషికొండకి మేము గుండు కొట్టామని చెప్పారు కదా, ఇప్పుడు మీరు సింహాచలంకి గుండు కొడుతున్నారా అని చెప్పి వైసీపీ వాళ్ళు మీ మీద ఆరోపిస్తున్నారు. గుండు కొట్టడం అంటే ఏంటండి? అంటే ఋషికొండను మేము పాడు చేస్తామన్నారు కదా, దాన్ని తవ్విస్తారు కదా. అంటే ఇప్పుడు మీరు సింహాచలాన్ని చేస్తున్నారా అలానే అని చెప్పి మీ మీద ఆరోపిస్తున్నారు. దేనికోసం? దాంట్లో ల్యాండ్ పూలింగ్ ఎక్కువ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్స్ తినేస్తున్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పి. ఎక్కడ అడగాల్సిందండి. అంటే మొన్న డేటా సెంటర్కి ఇచ్చారని చెప్పారు. డేటా సెంటర్కి ఇచ్చింది 26 కోట్ల రూపాయలు రెంట్కి ఇచ్చారండి. ఫ్రీగా ఇవ్వలేదు అది. వీళ్ళు ఋషికొండను ఏం చేశారమ్మా? ఋషికొండలో 200 కోట్లు విలువ చేసేటువంటి 50 రూములతో ఒక సుందరమైనటువంటి టూరిజం రిసార్ట్ని తీసేశారు. ఫస్ట్ అందరూ కొండను దొలిచేశారంటున్నారు. అద్భుతంగా ఉన్నటువంటి రిసార్ట్ హరిత రిసార్ట్ని తీసి పడేశారు. దాంట్లో 50 రూమ్లు, కాన్ఫరెన్స్ హాలు, రెస్టారెంట్ ఇవన్నీ ఉంటున్న దాన్ని మొత్తం తీసి పడేసారు. నేల మట్టం చేస్తారు మొత్తం. దాని మీద మీరు ఆ రోజు గొడవ చేస్తాం. ఎందుకు తీస్తున్నారు రిసార్ట్? మీరు ఎక్కడ నిర్మాణం చేయాలంటే కేవలం ఇక్కడే దొరికిందా, ఇంకెక్కడ లేదా? ఒక రిసార్ట్ని ఎందుకు తీసేస్తున్నారు?
ఫుల్గా సంవత్సరానికి 50 కోట్లు వచ్చేటువంటి రిసార్ట్ని ప్రభుత్వానికి ఆదాయంగా వచ్చేటువంటి రిసార్ట్ని తీసి పడేశారు ఫస్ట్. రెండోది ఏం చేశారమ్మా, సుమారు 100 అడుగుల లోతు తవ్వేసి మట్టి అంతా అమ్ముకున్నారు. మొత్తం మట్టి దొలిచేశారు. చేసి మళ్ళీ ఏం చేశారమ్మా, ఇంకొక 700, ఇది కాకుండా ఇంకొక దొలిచిడితో పాటు ఇంకొక 500 కోట్లు, టోటల్ 700 కోట్లతో మళ్ళీ ఒక 5 బిల్డింగ్లు కట్టారు అక్కడ. ఆ బిల్డింగ్లు మీరు రాజధాని అనేటప్పుడు అంత కాంట్రవర్సీ చేసుకోవాలా? ఎంత ఆల్టుగెదర్ వచ్చింది, ఒక 5-6 ఎకరాలు వచ్చింది. ఆ రుషికొండ మనకు వైజాగ్ నుంచి ఆ బీచ్ రోడ్లు ఎక్కడ 5 ఎకరాలు దొరకదమ్మా, కాంట్రవర్సీ లేకుండా మనం కట్టలే. దే మేడ్ ఇట్ ఏ కాంట్రవర్సీ. పబ్లిక్ అంటే ఒక లెక్కలేనట్టుగా, పబ్లిక్ మనీ అంటే లెక్కలేనట్టుగా మొత్తం గుండు చేసి పాడు చేసి మొత్తం ఆ విలువ లేకుండా చేసి పడేశారు. ఇప్పుడు అది దేనికి ఇవ్వాలో తెలియనటువంటి పరిస్థితి. అంతే, దాన్ని టూరిజం చేస్తానని అన్నారు, అది చేస్తున్నారు. టూరిజం చేయాలంటే రూమ్లు ఉండాలి కదా అన్నిని. ఆయన గెస్ట్ హౌస్ ఒకటి కట్టుకున్నారు. ఆ గెస్ట్ హౌస్తో పాటు అన్ని హాల్స్లో కట్టుబడేశారు. దేనికి ఉపయోగపడాలో కూడా అర్థం కానటువంటిది. అంటే వైజాగ్ని క్యాపిటల్ చేయలేదని మీకేం అనిపించలేదా? అమరావతిని క్యాపిటల్ చేశారు, వైజాగ్ని చేస్తానని ఒకప్పుడు అన్నప్పుడు. మొదట్లో నాకు బికాస్ వైజాగ్ ఈజ్ ఆల్రెడీ ఎ సెల్ఫ్ సస్టైన్ సిటీ అండ్ కనుక, బికాస్ యూ గైజ్ హ్యావ్ మోర్ ఐటీ కంపెనీస్ అండ్ బీచ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, వైజాగ్ని చేస్తే బాగుండిద్ది కదా అన్న ఆలోచన మీకు రాలేదా? వైజాగ్ మొదట్లో మేము 2014 నుంచి 19లో కూడా నేను ఎమ్మెల్యే కింద ఉన్నానమ్మా. నిండు సభలో ఇక్కడ డిసైడ్ చేసాం. డిసైడ్ చేసిన తర్వాత ఇక్కడ 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసాం. కొంత నిర్మాణం జరిగింది, ఆపేసి శాసనసభ్యుడు ఆపి తర్వాత విశాఖపట్నాన్ని ఓకే రాజధాని చేస్తా అన్నారు. రాజధాని చేసినప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఓకే నేను అల్టిమేట్గా పార్టీ స్టాండ్సే నాకు ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నాం కనుక. అక్కడైతే పబ్లిక్ అంతా ఏమనుకుంటారు, ఓహో విశాఖపట్నం రాజధాని చేస్తే బాగుంటుంది కదా అని అని కొంతమంది ఉంటే బాగుంటుందని మనలో కూడా ఉంది, ఓహో విశాఖపట్నం రాజధాని చేస్తాను. కానీ ఒకవైపు బాధ ఉంది, ఇక్కడ ల్యాండ్ అంతా పూలింగ్ చేస్తారు, రైతుల దగ్గర తీసేసుకున్నారు, ఇలాగ వదిలేసి మళ్ళీ ఎక్కడ క్యాపిటల్ అంటున్నారని ఒక బాధ ఉంది. సో నేను అలా అల్టిమేట్గా బాస్ ఇచ్చినటువంటి పార్టీ స్టాండ్సే మాకు ముఖ్యం అనుకున్నాం. ఓకే ఈయనేదో రాజధాని నిర్మాణం చేస్తా అన్నాడు కదా, చూద్దాంలే అని అనుకుని వైజాగ్లో కూడా కొంతమంది పెద్దలు, శ్రీనివాస్ ఒకవేళ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు రాజధాని అంటున్నారు కనుక మీరు మరీ వ్యతిరేకించద్దు, చూడండి ఎలా చేస్తాడో చూద్దామని, ఒకవేళ ప్రాంతానికి కదా విలువ పెరుగుతుంది అని చెప్పేసి చాలా వెయిట్ అండ్ వాచ్. అందుకే అన్నాం, మేము కూడా స్వాగతిస్తున్నాం మీకు. ఆ రోజు ఆయన 3 రాజధానులు అన్నప్పుడు విశాఖపట్నం రాజధాని అంటున్నారు కనుక ఓకే మేము స్వాగతిస్తున్నాం, బట్ అమరావతికి న్యాయం చేయాలి, రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ రోజు అన్నాం మేము. 2021 అనుకుంటాను ఈయన అనౌన్స్ చేసేటప్పుడు మేము దసపల్లిలో మీటింగ్ పెట్టి. బట్ మాకు అప్పటికి కూడా ఈయనకి అంత నాలెడ్జబుల్ పర్సన్ కాదు, ఈయన ఓన్లీ షో వర్క్ చేస్తాడు తప్ప ఇందులో వాస్తవంకి ఏమి ఉండదని చెప్పేసే మాకు ఓన్లీ ఫర్ పొలిటికల్ గెయిన్స్ 3 ఏరియాస్ రాజధాని అంటున్నాడు. సౌత్ ఆఫ్రికాని కంపేర్ చేస్తున్నాడు. సౌత్ ఆఫ్రికాలోనే వైబుల్ కానటువంటి క్యాపిటల్ అది. దేశం 175 దేశాలు ఉంటే ఏ దేశంలో లేనటువంటివన్నీ 175 దేశాల్లో వదిలేసి ఒకే ఒక దేశంలో తీసుకున్నటువంటి మోడల్కి వెళ్తున్నాడు. దిస్ మ్యాన్ హ్యాస్ నో నాలెడ్జ్ అని మాకు ఇంటర్నల్గా అనిపిస్తుంది. ఇంటర్నల్గా ఆ ఫీలింగ్ ఉంది. పార్టీ స్టెప్ ఇంకా బాగా ఆలోచిస్తుంది, పార్టీ స్టాండ్సే మా స్టాండ్స్ అనుకున్నాం. కాకపోతే పబ్లిక్ ఏమనుకుంటారు, విశాఖపట్నం రాజధాని చేస్తే మనం అపోజ్ చేస్తే ఏమనుకుంటారు, రేపు మనం ఇక్కడ పోటీ చేయాలి కదా అని ఒక ఆలోచనతో కూడా ఆ మీమాంసలో ఉన్నాం కొంత. బట్ 4 ఇయర్స్ తర్వాత, ఆ 5 ఇయర్స్ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే దే హ్యావ్ కమ్ హియర్ ఓన్లీ టు లూటీ చేయడానికే వచ్చారు, వీళ్ళు దోపిడీ చేయడానికే వచ్చారు, వీళ్ళు విధ్వంసం చేయడానికే వచ్చారు. అందుకే ఎక్కడైనా ఒక 5 ఎకరాలు తీసుకొని కట్టాల్సింది కొండను దొల్చేసి పాడు చేసేసి అవి కాంట్రవర్సీ చేసి పెట్టారు. కట్టాలనుకుంటే విశాఖపట్నంలో స్థలాలు లేవమ్మా, అక్కడ కట్టచ్చు కదా, ఎందుకు కాంట్రవర్సీ చేశారు, ఎందుకు ఒక ఎగ్జిస్టింగ్ రిసార్ట్ని తీసి కట్టారు, ఏంటి పర్పస్? సో దే డోంట్ వాంట్ ఇట్, బట్ దే స్టార్టెడ్ ప్లేయింగ్ డ్రామాస్. ఓన్లీ దే హ్యావ్ కమ్ దే టు లూట్ విశాఖపట్నం. అది ప్రజలందరూ కూడా గమనించారు. అందుకే విశాఖపట్నంలో పోటీ చేసిన అందరికీ చూసుకోండి, ఎవరికి చూసుకున్నా 50, 60, 70 వేలు మెజార్టీస్, 1,00,000 మెజార్టీస్. సో ప్రజలు వ్యతిరేకించారు.
ఇక్కడ రాజధాని అన్నదని వీళ్ళు కేవలం దోపిడీకే వస్తారు. అదే ప్రూవ్ చేశారండి వాళ్ళు కూడా. ఆ విజయసాయిరెడ్డి కానీ, విజయసాయిరెడ్డి అన్నది అన్నీ ఎక్కడ స్థలాలు పడితే అక్కడ స్థలాలు దొంగతనం చేసినటువంటి వాడు. డ్యూటీ. నెక్స్ట్ పల్లా శ్రీనివాస్ గారు త్వరలో మంత్రి కాబోతున్నారని చర్చ జరుగుతుంది. అది నిజమేనా? నాకు స్టేట్ ప్రెసిడెంట్ బాధ్యతలే చాలా పెద్దవి ఉన్నాయమ్మా ఇందులో. గట్టిగా ప్రచారం కూడా జరుగుతుంది. ప్లస్ మీకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారంట. What do you బస్ think? నాకు ఇంకా అంత ఆశ ఏమీ లేదు. అంత ఆశ అంటే ఇస్తే బాధ్యతగా చేస్తా. బట్ ఇప్పుడు నాకున్నటువంటిదే చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ టర్మ్‌లో ఏ నియోజకవర్గం నుంచి, ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేయబోతున్నారు? లేకపోతే గాజువాకే ఉంటారు? నేను గాజువాకే ఉంటానమ్మా. గాజువాకే. నాకు ఇప్పుడు అవి ఇంకా ఇప్పుడు విశాఖపట్నం సిటీలో ఇంకొక 2-3 కాన్స్టిట్యుయెన్సీలు పెరుగుతామంటున్నారు. Yeah. వస్తే గాజువాకే 2 కావచ్చు. అంటే పాపులేషన్ బట్టి రేపు డీలిమిటేషన్ అవుతాయి. 175 లక్ష 75,000 నుంచి 2 లక్షలకు లిమిట్ చేస్తారంటున్నారు. ఇప్పుడు మా గాజువాక పాపులేషనే 4 లక్షలు ఉంది. అలాగే పెందుర్తి ఒక 3,60,000 70,000 ఉంది. పాపులేషన్ జనరల్ పాపులేషన్ తీసుకుంటే ఏ నియోజకవర్గం తీసుకున్నా 3 లక్షలు ఉంటుంది. సో నాకు తెలిసి వైజాగ్లో ఇంకొక పెందుర్తి, విశాఖపట్నం, భీమిలి ఇవన్నీ కలుపుకుంటే 3 నియోజకవర్గాలు పెరుగుతాయి. 3-4 నియోజకవర్గాలు పెరుగుతాయి గ్యారంటీగా. ఫైనల్‌గా మహానాడు ఆఫ్‌లైన్ కాకుండా ఆన్‌లైన్ చేస్తున్నారు. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకి నా దేశం నా బాధ్యత అనేది మాత్రం అందరూ కూడా తీసుకోవాల్సినటువంటి నినాదం అండి. ఈరోజు ఆయిల్ క్రైసిస్ వల్ల మనం ఆన్లైన్లో మహానాడు చేస్తున్నాం. కనుక దానికి మీరందరూ కూడా సహకరించండి. మా క్యాడర్ ముఖ్యంగా సహకరించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే జనరల్ పబ్లిక్ కూడా ఈ పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించుకోండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాధ్యమైతే ఎలక్ట్రికల్ వెహికల్స్కి అలాగే ఇండక్షన్ స్టవ్కి మూవ్ అవ్వాలని షిఫ్ట్ అవ్వాలని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నానండి. సైనింగ్ ఆఫ్ అథా మొహమ్మద్ RTV విజయవాడ.